హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ఇమ్యూనిటీ బూస్ట్ డ్రింక్ చూద్దాం అనుకుంటున్నానండి. అది ప్రిపేర్ చేయడానికి మనకి కావాల్సినది ఆ, నల్ల ఇలాచి అని ఉంటుంది, అది కావాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే. ఈ డ్రింక్ తీసుకోవటం వల్ల మనకి ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుందండి. అందుకనే నేను ఈ పౌడర్ చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. ఇంకా మిరియాలు కావాలి, ఇంకా జాజికాయ, జాపత్రి, ఇంకా వాము, యాలుకలు, సొంటి, బెల్లం, దాల్చిన చెక్క, లవంగాలు. ఫస్ట్ మనం వీటన్నిటిని పౌడర్ చేసుకోవాలండి. జాపత్రి అదే జాజికాయను, నల్ల యాలకులు లావుగా ఉంటాయి, సొంటి, అందుకని వీటిని మనం క్రష్ చేసి పెట్టుకుందాం. ఫస్టే ఏదో ఒక అంటే మనకి రోల్ ఉంటుంది కదా దంచుకునేది, అందులో ఈ నల్ల యాలకులు కానీ లేకపోతే ఈ జాజికాయ ఇంకా సొంటిని మనం దంచుకొని దాని తర్వాత మిక్సీ వేసుకోవచ్చు. ఆ 3 మనం దంచుకున్న తర్వాత ఇలా ఉన్నాయండి. అంటే మనం డైరెక్ట్‌గా మిక్సీలో వేస్తే లావుగా ఉంటాయి కదా, బ్లేడ్లు పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని జస్ట్ మనం ఒక 2-3 టైమ్స్ అలా కొట్టామంటే నలిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఆల్ ఇంగ్రీడియంట్స్ కలిపి మనం ఇప్పుడు పౌడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపించినవన్నీ ఒక ప్లేట్లో వేసానండి. అన్నీ ఒక 20 గ్రామ్స్ తీసుకోండి. అంటే మీ ఇష్టం, ఏదైనా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. అన్నీ నేను చూపించినవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. మీకు నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇందులో ఏం తీసుకున్నాను. ఇప్పుడు వాటిని పౌడర్ చేసేసానండి. పౌడర్ చేసినాక ఇలా ఉంది. చాలా స్మూత్ పౌడర్ చేసుకొని ఒక 8 డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇదైతే పార్సిల్ పంపించడానికని ఇలా కవర్లో వేసాము. మీరైతే 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే మీరు ఇంకా డైలీ దీన్ని హ్యాపీగా యూస్ చేయొచ్చు అనమాట. బాగా ఫైన్ పౌడర్ చేసుకోండి, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఈ హెర్బల్ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని మీరు ఎంతమందికి పెట్టాలనుకుంటున్నారో అన్ని గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 పర్సన్కి చూపిస్తున్నాను, అందుకని ఒక గ్లాసే వాటర్ యాడ్ చేశాను. మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి తగ్గట్టు గ్లాసెస్ వాటర్ తీసుకోండి. నేను ఈ గ్లాస్ వాటర్ తీసుకున్నాను కదా, హాఫ్ స్పూను పౌడర్ తీసుకోవాలి. మనం ఒకవేళ 4 మెంబర్స్కి చేస్తే 4 గ్లాసెస్ తీసుకున్నాం అనుకోండి, 4 హాఫ్ స్పూన్స్ అలా. ఒక గ్లాస్కి ఒక హాఫ్ స్పూన్ అన్నట్టు. ఒక హాఫ్ స్పూన్ ఆ పౌడర్ వేసి మిక్స్ చేసి దీన్ని హాఫ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి. ఏవైనా కషాయాలు అలాంటివి బాయిల్ ఎక్కువసేపు చేసుకుంటేనే అందులో ఉన్నవన్నీ మనకి ఆ వాటర్లోకి రిలీజ్ అవుతాయండి. అందుకని వీటిని సిమ్లో పెట్టుకొని హాఫ్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. ఇందులో యూస్ చేసినవన్నీ మనకి హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయండి. మీకు థ్రోట్ ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా రాకుండా చేస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్న బెల్లం వచ్చేసి 4 మెంబర్స్కి కావాల్సిన బెల్లము. మీరు బెల్లం స్వీట్నెస్ అనేది మీ ఇష్టము, కావాలంటే కొంచెం తక్కువ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 1 పర్సన్కే కాబట్టి 1 ఇంచ్ అల్లం తీసుకొని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. బెల్లం యాడ్ చేసుకొని ఇంక మనం మరగనిచ్చుకుందాం. ఇందులో మనం తీసుకున్నవన్నీ మనకి చాలా మంచివండి. ఇందులో మనం నల్ల ఇలాచి యాలకులు తీసుకున్నాం కదా, అవి కూడా మనకి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇంకా అలాగే మనకి బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి, స్ట్రెస్ని తగ్గిస్తాయి, మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తాయి. ఇదిగోండి, ఇందులో చూసారు కదా హాఫ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చండి. మీరు తాగలేరు అనుకున్నప్పుడు మాత్రమే ఫిల్టర్ చేసుకోండి. బట్ మొత్తం తాగేస్తేనే బెటరు. ఇంకా బ్యాడ్ బ్రీత్ అలా ఉన్నా కానీ మనకి తగ్గిస్తాయండి. ఇంక ఇందులో యాలకులు యాడ్ చేసాం కదా, ఇది కూడా మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా మన డైజెస్టివ్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మనకి అవన్నీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ప్రాపర్గా ఉంటేనే మనకి ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. మనం ఇందులో లవంగాలు యాడ్ చేసాము, అవి మన లివర్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇంకా యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఇందులో. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి, స్ట్రెస్ని తగ్గిస్తాయి, ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బూస్ట్ చేస్తాయి. కార్డమం కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ అవి రాకుండా చేస్తుంది అన్నమాట మనకి. ఇందులో మనం ఇంకా బెల్లం యాడ్ చేసాము. బెల్లం యాడ్ చేయటం వల్ల మనకి స్వీట్నెస్ వస్తుంది, స్వీట్నెస్తో పాటు ఎనర్జీ వస్తుంది.
ఇంకా జాజికాయ యాడ్ చేసాము. అది కూడా మనకి పెయిన్స్‌ని రిలీఫ్ చేస్తది. ఇంకా బ్రెయిన్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేస్తది. ఇంకా బ్రీత్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తదనమాట. ఇందులో మనం జాపత్రి యూజ్ చేసాం కదా! అది మన కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తది. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తది. కాఫ్, కోల్డ్ రాకుండా చూస్తది. ఇందులో మనం సొంఠి యూజ్ చేసాము. అది కూడా మనకి మార్నింగ్ సిక్‌నెస్ లేకుండా చేస్తది. ఇంకా కొలెస్ట్రాల్‌ని కూడా కంట్రోల్ చేస్తదండి. ఇంకా ఇందులో యూజ్ చేసినవన్నీ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయటానికి, బ్రీతింగ్ ప్రాబ్లమ్ లేకుండా చేయటానికి, కోల్డ్, కాఫ్ రాకుండా చేయటానికి యూజ్ అయ్యేవేనండి. యూజ్ చేసినవన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇంగ్రీడియంట్స్ అన్నీ రాస్తానండి. కావాలంటే మీరు ఒకసారి గూగుల్‌లో చెక్ చేసి దీన్ని ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిద్దనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అయితే తప్పకుండా ట్రై చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నమస్తే.